ఈ భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహాపురాణంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం 5 విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే 5 విధాలు. పూజలు మనకున్న 7 వారాలలో ఒక్కో వారం ఒక్కో దేవతకు చేయాల్సుంటుంది. ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుణ్ణి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి 1 మాసం, 1 సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతను అనుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. సోమవారం సంపద కోరుకునేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. మంగళవారం రోగాలు తగ్గడం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. బుధవారం పెరుగన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గురువారం ఆయుష్ను, ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు. శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజ అనంతరం వేద పండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహకరించాలి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానమిచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా 7 రోజులలో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకుంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణమిస్తున్న సూచన.